వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామక ప్రక్రియ ప్రస్తుతం తీవ్రమైన న్యాయపరమైన వివాదాలు మరియు పరిపాలనపరమైన చిక్కుల్లో ఉందని అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా 2018 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు అభ్యర్థులను ఆందోళనకైతే గురి చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే సుమారుగా 169 పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి 2019, 2020, 21, 22 ఈ 3-4 సంవత్సరాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది. అయితే 2022 నుంచి వీళ్ళు జాబ్స్లో కొనసాగించడం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏదైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఏదైతే జరుగుతుందో అది డిజిటల్ వాల్యుయేషన్ జరగడం జరిగింది. అక్కడే అసలైన ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్నటువంటి కరోనా సమయంలో ఈ వాల్యుయేషన్ అయితే జరిగింది. అప్పుడు పూర్తిగా దీన్ని డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. అయితే డిజిటల్ వాల్యుయేషన్తో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారందరూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు మెయిన్గా పేపర్లను డిజిటల్ పద్ధతిలో వాల్యూ చేయడంలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు తీర్పు అయితే ఏమిచ్చిందంటే మాన్యువల్ పద్ధతిలో తిరిగి మూల్యాంకనం చేయాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ పేపర్లను మాన్యువల్ పద్ధతిలో అయితే తిరిగి మూల్యాంకనం చేసింది. అయితే ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారో ఆ తర్వాత కొంత మార్పులు అయితే జరిగాయి. అంటే మొదటగా డిజిటల్ వాల్యుయేషన్లో చేసినప్పుడు వచ్చిన పేర్లు, తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్లో వచ్చినప్పుడు పేర్లు కొంత చేంజ్ వచ్చాయి. అప్పుడు మరి కొత్త ప్రాబ్లంకి అయితే తెరలేసింది. ఏమంటే అప్పుడు ఎవరైతే పేర్లు లేరో తర్వాత పేర్లు వేరే వచ్చినప్పటికి కూడా అసలు ఈ కరెక్షన్స్లోనే అవకతవకలు జరిగాయి, ఈ కరెక్షన్స్లోనే లోపాలు ఉన్నాయని చెప్పేసి మరలా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ఈ సమస్య సాగుతూనే ఉంది. అయితే తాజాగా ఏం వెలువడించిందంటే మార్చి 16 లోపలైతే ఒక నివేదిక ప్రకటించాలని చెప్పేసి డీజీపీ స్థాయి అధికారులతో అయితే సిట్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోర్టు ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే పేపర్లు కరెక్షన్ జరిగి ఉంటుంది కదా ఆ కరెక్షన్లో అవకతవకలు నిజంగా జరిగాయా, దాంట్లో ఖచ్చితంగా తప్పులు జరిగాయా లేదా అనేటువంటిది పూర్తి స్థాయి అధికారులు విచారణ జరిపి దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి అయితే కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ తాజా పరిణామం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందారో వారికి ఇప్పుడు తాత్కాలికంగా నాన్ ఫోకల్ పోస్టులో ఉంచాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఈ ఉద్యోగస్తులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలవటం జరిగింది. వారితో ఇంకా చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. అయితే కోర్టు అయితే క్లియర్గా చెప్పింది వీళ్ళని ప్రస్తుతానికి అంటే మార్చి 16న నివేదిక వచ్చే వరకు కూడా వీరిని నాన్ ఫోకల్ ఉద్యోగస్తులుగా అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తులుగా కొంతకాలం పెట్టాలని చెప్పేసి కూడా ఆదేశించింది. అయితే ఇప్పుడే వీరికి ఆందోళన అనేది మొదలైంది. యాక్చువల్గా ఏం చెప్పాలంటే ఇది సమస్య ఫస్ట్ స్టార్ట్ చేసి లేవనెత్తింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక కూడా దాదాపుగా 2 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం వీటిపై తీసుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఈ యొక్క 169 మందిలో ఉన్నారో వీరికే పదోన్నతులు ఇస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అయితే ఇందులో ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుందా లేదా అనేటువంటిది చాలామంది చర్చలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఈ ఉద్యోగాలు పొందారో వారు అప్పుడు కరెక్షన్ చేసినటువంటి అనుకూల వాళ్ళకే ఉద్యోగాలు లభించాయని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఈ ఉద్యోగాల్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. యాక్చువల్గా ఏంటంటే ఒకసారి డిజిటలైజేషన్ జరిగింది, మరొకసారి మాన్యువల్గా జరిగింది. ఇట్లా ఒక 2-3 సార్లు జరగడం చేత అయితే ఇన్నిసార్లు కరెక్షన్ చేయడం వల్ల తప్పులు సరిదిద్దలేకపోయారు. అదేవిధంగా మార్కులను అదనంగా వేసుకొని ఉద్యోగాలు లభించేటట్టు చేశారని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణపైనే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కోర్టు ఫలితాల పరంగా దాదాపుగా ఈ 169 మందికి ఉద్యోగాలు ఉంటాయా లేదా అనేటువంటిది మార్చి 16 వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక సాధారణమైన వ్యక్తికే కాదు ప్రతి ఒక్కరికి ఒక జీవిత ఆశయం వంటిది. అలాంటిది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అంటే చాలా పెద్ద ఆశయం. అంతెందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే
దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు గ్రూప్ 1 ప్రిపరేషన్, గ్రూప్ 2 ప్రిపరేషన్కి చాలామంది ఏజ్ అయిపోతున్నా కూడా వాటి ప్రిపరేషన్ కోసం వేచి చూస్తూ ఉంటారు. వాటి నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది చూస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఎలాగైనా ఉద్యోగంతోనే వెళ్ళాలి. అసలు వాస్తవికంగా చెప్పాలంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో, ఒకవేళ వచ్చినప్పటికీ అనేక సమస్యలతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ప్రక్రియ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రక్రియ అనేటువంటిది. అయినప్పటికీ కూడా చాలామంది అప్పులు చేసుకొని కుటుంబ పరిస్థితులు బాగాలేకపోయినా ఏజ్డ్ అయిపోతున్నప్పటికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ ఆశయాలతో అక్కడే నివసిస్తూ, అదేవిధంగా చిన్న చిన్న పీజీల్లో నివసిస్తూ కూడా వారు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి ఉద్యోగంలో ఇలాంటి పారదర్శకత లేకపోవడం అనేది నిజంగా ఇది అసలు చాలా ఆందోళన కలిగించే విషయమే. అదేవిధంగా చాలా బాధను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కొంతమంది అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారో లేదా అనేటువంటిది ఇంకా ఆరోపణగానే ఉంది. అదేవిధంగా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే అనుకుంటే దీంట్లో కొంతమంది అవినీతి పాల్పడ్డారనే అనుకుందాం. బట్ ఇందులో కొంతమంది నిజాయితీగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు అందరికీ కూడా ఇది నష్టాన్ని కలిగించే ఛాన్స్గా ఉందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. బట్ అదేవిధంగా ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఇప్పుడు టీడీపీ పైన వస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, ఇది గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు ఈ అంశం మీద పదే పదే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చాక దీనిపైన ఎందుకు శ్రద్ధ పెట్టలేదు, దీనిపైన ఎందుకు ఆలోచించలేదు, దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు అనేటువంటి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం అనేది కూడా ఒక రకంగా ఆందోళన కలిగిస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఏదేమైనప్పటికీ రెండోసారి జరిగిన మూల్యాంకనంలో పాత జాబితాలో ఉన్న చాలామంది అభ్యర్థులు అర్హత కోల్పోగా కొత్తవారు సెలెక్ట్ అయ్యారు. కాబట్టి దీనిపై బాధితులు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగిందనమాట. అయితే 2024-25లో ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునైతే ఇచ్చింది. అంటే 2024-25 టైంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియను హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది. అంటే అప్పుడు ఏదైతే 2024-25 మధ్యలో కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందో, అంటే అప్పుడు ఆ డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అప్పుడు ఇచ్చింది. అయితే అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని మూలంగానే రీసెంట్గా మళ్ళీ కోర్టు ఇంకో జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మార్చి 16కి అయితే ఫైనల్ చేసే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే పేపర్ల వాల్యుయేషన్లో పారదర్శకత లోపించిందని మరియు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని కోర్టు కూడా అభిప్రాయపడుతున్నట్లు చాలామంది విశ్లేషకులు అభిప్రాయిస్తున్నారు. అయితే అభ్యర్థులందరూ కూడా మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఫస్ట్లో ఆదేశాలు వచ్చినా ఆ తర్వాత పూర్తి ప్రక్రియను సమీక్షించాలని కోర్టు పేర్కొంది. అదే అంటే ఎప్పుడైతే 2024-25 సమయంలో ఇది క్యాన్సిల్ చేయాలని వచ్చినప్పుడు కూడా మళ్ళీ తర్వాత పూర్తి సమీక్షించాలని చెప్పేసి కూడా కోర్టు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి ఎవరైతే మాజీ చైర్మన్ తర్వాత మాజీ కార్యదర్శి ఉన్నారో వారిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో కమిషన్లో కీలక నిర్ణయాలు తీసుకున్న వారిపై అయితే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి మాజీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఆయన హయాంలోనే డిజిటల్ వాల్యుయేషన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీనివల్ల డేటా ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి అభ్యర్థుల మార్కులు తారుమారయ్యాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మాజీ కార్యదర్శి అయినటువంటి సీతారామాంజనేయులు పరీక్షల నిర్వహణ మరియు మూల్యాంకన ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పేసి అభ్యర్థులు కోర్టులో ఈయనపై ఫిర్యాదులు చేయడం కూడా జరిగిందని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే ఈ 169 మందిలో చాలామంది కీలక పదవుల్లో అయితే ఇప్పటిదాకా ఉన్నారు. దాదాపుగా చూసుకుంటే 30 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఇందులో దాదాపుగా 30 మంది డిప్యూటీ కలెక్టర్లు, సుమారుగా 24 మంది డిఎస్పీ స్థాయిలో, అదేవిధంగా 30 మంది ఎంపీడీఓ ఆర్డీఓ స్థాయిలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఈరోజు ఊడిపోతాయంటే ఇది నిజంగా ఆందోళన కలిగే విషయమే. అయితే ఇది ఇప్పటికీ టీడీపీ పార్టీ దీనిపై ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రజల్లో నుంచి మరియు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో దీని నుంచైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ అంటూ ప్రభుత్వం చెప్పిందో దానిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు మరియు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.